హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఇంటి ఆడపడుచును. ఎందుకంటే 10 సార్లు మీ ఇంటి ఆడపడుచునని అంటున్నానని ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నేను మీ ఇంటి ఆడపడుచులాగానే ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను మీ ఇంటి ఆడపిల్లని కాబట్టి ఓకేనా. మీరు నా ఫ్యామిలీ. అండ్ ఈరోజు సన్నివేశం ఏమి అని అంటే ఈరోజు మన ఛానల్లోని ఆర్ఆర్ ఛానల్లోని ఎలిమినేషన్స్ ఎపిసోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే నిన్నటే జరిగిన నామినేషన్ ప్రక్రియ గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. అంటే మనకి స్టార్టింగ్ అయింది ఎవరితోని, సోనియాతోని. అండ్ సోనియా ఎవరిని నామినేట్ చేసింది, బేబాకని. సో వీళ్ళిద్దరు టాపిక్స్ టుడే మనం మాట్లాడుకునేటప్పుడు నాలో నేను మాట్లాడుతున్నాను, మీలో మీరు నాకు అభిప్రాయాన్ని షేర్ చేయండి. నాలో నేనేం మాట్లాడుకుంటున్నానంటేనా అదేనండి, నేను మీతో చెప్పడానికి వాయిస్ రికార్డ్ పెట్టుకుంటున్నాను కదా, దాన్నే నాలో నేను మాట్లాడుకుంటున్నానని పెట్టాను ఓకేనా. అండ్ అది కాకుండా సోనియా ఏం చేస్తుంది, ప్రతి దానికి హైపర్ అవుతుంది. ఎందుకు హైపర్ అవుతుంది అమ్మాయి? హైపర్ అవ్వాల్సిన దగ్గర అవ్వాలి, కొన్ని విషయంలోనే అవ్వకూడదు. అన్నిటి దగ్గర అదే అవుతానంటే ఎందుకమ్మా, నిన్ను చూసి మాకున్న హెడేక్స్ చాలు అనేసి ఇంకొక హెడేక్ తెచ్చుకోవడానికా చెప్పు. అండ్ నీ కన్సర్న్ నువ్వు చెప్పావు కదా, మరి బేబాక కన్సర్న్ కూడా చెప్తుంది కదా, వినాలి కదా. నువ్వు చెప్పేటప్పుడు తను ఏమైనా మాట్లాడిందా? లేదు కదా, మరి ఎందుకు నీకు అంత ఇది? నీది చెప్పేటప్పుడు అంత ఓపిక సహనంతో వాళ్ళు 13 మంది కంటెస్టెంట్లు వింటున్నప్పుడు నువ్వు బేబాక చెప్పిన దాన్ని ఒక్కరిదాన్ని వినడానికి నీకేంటంత ఇబ్బంది మాకు అర్థం కావట్లేదు. అంటే నీ మాటే నెగ్గాలి అక్కడ, అవతల మాట అది కరెక్ట్ అవని తప్పవని వేస్ట్ వినవు. నీది అనుకునే పాయింట్ నువ్వు చెప్పేయాలి, అది తప్పో ఒప్పో ఏంటైతే అవని, అది కరెక్టే స్టాండ్ తీసుకోవడం. బట్ కానీ ఛాన్స్ ఇవ్వాలి కదా. నువ్వు వాళ్ళకి ఒక పాయింట్ వేస్తున్నావు, ఒక క్వశ్చన్ వేస్తున్నావు, నీ ప్రాబ్లం చెప్పుకుంటున్నావు, వాళ్ళది డిఫైన్ చేసుకునే విధానాన్ని వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు చెప్పుకుంటారు. అంతేగాని నీది నువ్వే నాది అని అనుకుంటే ఏంటొస్తుంది, చిరాకు వస్తుంది. మాకైతే లిటరల్లీ ఏటమ్మ డే స్టార్టింగ్ వీక్ ఇట్లా ఉందా అని మేము అనుకున్నాం. ఒకప్పుడు సీజన్స్లో ఏంటి, ఒక 1 వీక్ అయినా సరే వెళ్తుంది, లేకపోతే ఏదైనా ఒక టాస్క్ ఇచ్చారనుకో దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటేవారు. అంతేగాని మీకు టాస్క్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, టాస్క్లు స్టార్ట్ అవ్వకపోయినా సరే మీరు ఎందుకు అంత గెలికేసుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని మీరు రెచ్చగొట్టేసుకుంటున్నారు. ఉంచుకోండి అమ్మ ఫైరు, ఉంచుకోండి. ఫైర్ చాలా మంచిది, ఉంచుకుంటే మీకు ఉపయోగపడుతుంది. మరీ ఇంత దారుణమా? కానీ ఒకటి జీవితంలో ఎదగాలి అని అనిస్తుందంటే నీది నువ్వు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళది కూడా నువ్వు వినే ఓపిక నీకు ఉండాలి. అలాంటప్పుడు నువ్వు అవతల వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. ఎందుకని అంటే నువ్వు ఒక టాపిక్ అడుగుతున్నావు, వాళ్ళు దాని గురించి వాళ్ళది నువ్వెలాగ ఆలోచిస్తున్నావు అనేసి వాళ్ళు ఆలోచించాలని లేదు కదా. నీ అభిప్రాయం నీది, వాళ్ళ అభిప్రాయం విధానం ఎలాగుందో నీతో షేర్ చేసుకుంటున్నారు, విను. లేకపోతే మూసుకొని ఉండు, నామినేట్ చేయకంటేనా. నేను ఇంకా లెంతీగా తీసుకెళ్ళాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు పిచ్చి కోపం వచ్చేస్తుంది సోనియా మీద. కోపం అంటే మనం అందరినీ ప్రేమగా మనం ఆహ్వానిస్తాం. ఎందుకనంటే వాళ్ళు మన కంటెస్టెంట్లు అండ్ సెలబ్రిటీస్ కాబట్టి. ఎందుకంటే మన బిగ్ బాస్కి ఉన్న పిచ్చితో మనం ప్రతి ఒక్కరిని చూస్తున్నాం, ప్రతి ఒక్కరి మీద రివ్యూ ఇస్తున్నాం అని అంటే వాళ్ళ మీద మన ఇష్టం చెప్పుకోవడానికే. కానీ వాళ్ళ గురించి మనం ఇలా పాయింట్అవుట్ చేస్తున్నామంటే మనలాగా ఇంకొకరు అనుకోకూడదు అనేసి మనం వాళ్ళ గురించి ఇలా చెప్తున్నాం. సో తను తగ్గించుకుంటే చాలా మంచిది. నాకు మీ కామెంట్లోని నేను అనుకునే సోనియా పైన అభిప్రాయం తప్పైతే తప్పని చెప్పండి, రైట్ అయితే రైట్ అని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.